నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి, రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే, మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే, రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటుంటే ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ. కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని? ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే, మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని, అంతే కదా. 100కి 100 రూపాయలు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకునేది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం కాంది, రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం, చూసుకొని ఇస్తామంటే చూసుకోండి. కనీసం 5 ఎకరాల లోపున రైతుల కన్నా మొత్తానికి ఇవ్వండి. 92.5% రైతులు లేదా 92.5% భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది, 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది. వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? మరి ఎందుకు ఇయ్యరు అంటున్నా. మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు బంధుకి ఎందుకు అర్హుడు కాడంటున్నా. మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా? ఈ గుట్టనా గట్లా అనేది సింపుల్ లాజిక్, అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా.